కిరణ్ రాయల్ ఎపిసోడ్ జనసేనను కుదిపేస్తుంది. తిరుపతిలో జనసేన పరపతి తక్కకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ చర్యలు చేపట్టారు. కిరణ్ రాయల్ పై మహిళ ఆరోపణలు చేయడంతో ఆయనను పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు ఈ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కిరణ్ రాయల్ వర్సెస్ లక్ష్మి. కిరణ్ మోసం చేశాడని మహిళ ఆరోపణలు. కిరణ్ రాయల్ తిరుపతి జనసేన 10 ఏళ్ల క్రితమే లెక్క సెటిల్ అయిందన్న కిరణ్ రాయల్. డబ్బులు తీసుకున్నాక జనసేన నేత కిరణ్ రాయల్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. లక్ష్మి సెల్ఫీ వీడియో, కిరణ్ రాయల్ కౌంటర్ తో రాజకీయ దుమారం రేగింది. కిరణ్ రాయల్ దౌర్జన్యానికి పాల్పడ్డారని, తనకు ఇవ్వాల్సిన 1,20,00,000 ఇవ్వకుండా బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. సెల్ఫీ వీడియోతో పాటు కిరణ్ రాయల్ తన ఇంటికి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ను విడుదల చేశారు. నా పేరు లక్ష్మి. లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30,00,000కి నా దగ్గర బాండ్లో చెక్కులు రాయించాడు. అతను ఎవరంటే కిరణ్ రాయల్ తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లే నేను ఈరోజు చనిపోతున్నాను. లక్ష్మి విడుదల చేసిన సీసీ ఫుటేజ్ వైరల్ కావడంతో కిరణ్ రాయల్ ప్రత్యర్థులు, ప్రజా సంఘాలు ఆయన తీరును తప్పుబట్టాయి. దీంతో లక్ష్మిపై తిరుపతి అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు కిరణ్ రాయల్. తనపై ఫిర్యాదు చేసిన మహిళ వెనుక ఎవరున్నారో తేల్చాలని పోలీసులను కోరానన్నారు. 10 ఏళ్ల క్రితం సెటిల్మెంట్ అయిపోయిన వ్యవహారంపై ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. 2 రోజులుగా నా పైన వైసీపీ పేటీఎం గారు చేస్తున్న ఆరోపణలు కానివ్వండి, లేదా ముగిసిపోయిన కథని తీసుకొచ్చి మళ్ళీ మొదటి పేజీ తెరిచి మళ్ళీ మీరు నా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే మీ నాయకుడు మీద నేను చిట్టిరెడ్డిని కామెంట్ చేసిన రోజు నుంచి మీకు ఎక్కడ కాలిందో నాకు తెలుసు. దాన్ని మీరు నన్ను గొంతు నొక్కాలని ప్రయత్నంలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం సెటిల్ అయిపోయిన ఇష్యూను కూడా తీసుకొచ్చి ఆర్థిక లావాదేవీల్ని రాజకీయం చేయడం మీ పార్టీకి తగునరా బాబు. కిరణ్ రాయల్ పై గ్రీవెన్స్ లో ఎస్పీకి ఫిర్యాదు చేశారు లక్ష్మి. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తన పిల్లలకు కిరణ్ వల్ల ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేశారు. లక్ష్మి, కిరణ్ రాయల్ మధ్య గొడవ పీక్స్ కి చేరిన టైంలో రాజస్థాన్ పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. తిరుపతిలో లక్ష్మిని అరెస్ట్ చేశారు. చెక్ బౌన్స్, చీటింగ్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. జైపూర్, విశాఖ, చెన్నైలో ఆమెపై పలు కేసులు నమోదైనట్టు చెబుతున్నారు పోలీసులు. ఆమెను మీడియాలో చూసి గుర్తుపట్టామన్నారు ఖాకీలు. కిరణ్ రాయల్ వ్యవహారంపై జనసేన అధిష్టానం యాక్షన్ ప్రారంభించింది. ప్రస్తుతానికి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. జనసేన కార్యకర్తలు కూడా ఈ వ్యవహారంలో స్పందించొద్దని సూచించారు.